నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనిషా గార్డెనింగ్. ఈరోజు వీడియోలో అండి తులసి ప్లాంట్ కేర్ గురించి తెలుసుకుందామండి. మనం తులసి మొక్కని ప్రతి ఇంట్లోనూ అందరం కూడా శుభప్రదంగా భావించి ఈ మొక్కను మనం పెంచుతూ ఉంటాము. ఇలాంటి మొక్కకి మనం పోషకాలు ఏమైనా ఇవ్వవచ్చా లేదా అన్నది చాలామందికి సందేహం. కాబట్టి ఈ తులసి మొక్కని మనం ఎలా పెంచుకోవాలి, చిన్న కుండీలో కూడా ఈ తులసి కోటను మనం ఎంత గుబురుగా పెంచుకోవాలి అన్నది ఈ వీడియోలోనండి. మొదటిసారి నా ఛానల్ చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే దీన్ని మనం శుభప్రదంగా కాకుండా మెడిసినల్ ప్లాంట్గా కూడా మనం దీన్ని చెప్పవచ్చు. అయితే ఈ మొక్కకి మనం ఎలాంటి పోషకాలు ఇవ్వాలి అన్నది ఈ వీడియోలోనండి. ముఖ్యంగా మన తులసి మొక్కని మనం పెంచుకునేటప్పుడు దీనికి ఉండే కంతులు ముందు తీసివేయాలండి. ఇంకా రెండవది ఏంటంటే దీని యొక్క డ్రైనేజ్ హోల్స్ కూడా మనం గమనించుకుంటూ ఉండాలి. ఓవర్ వాటరింగ్ ఇచ్చినా కూడా మొక్క నిద్రపోతుంది. సో అందుకని మనం ఓవర్ వాటరింగ్ ఇవ్వకుండా మొక్కను మనం ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉండాలి. ఇంకా మొక్క చుట్టూతా మనం మట్టిని ఎప్పటికప్పుడు తవ్వుకొని మనం గట్టి పడకుండా చూసుకుంటూ ఉండాలండి. అయితే ఏ కాలమైనా సరే మనం ఓవర్ వాటరింగ్ మనం ఇవ్వకూడదు. అయితే సాయంత్రం పూటలో మనం ఇవ్వలేము కాబట్టి మనం ఉదయం పూజ చేసుకున్నప్పుడు మనం పోసే వాటర్ని మనం దీనికి ఇస్తాం కాబట్టి సో మనం వాటర్ సమానంగా ఇస్తూ ఉండాలి. అయితే ఈ మొక్క చుట్టూతో మనం ఎప్పటికప్పుడు తవ్వుకోవాలండి. అలాగే దానికి వచ్చిన కంతులు తీసివేస్తూ ఉండాలి. అయితే మనం ఎలాంటి పోషకాలు ఇవ్వాలన్నది ఇప్పుడు నేను చూపిస్తానండి. మనం ఇంకా డ్రైనేజ్ హోల్స్ చూసుకున్న తర్వాత ఆ మొక్క చుట్టూతా మనకు వస్తూ ఉంటాయి కదండి మొక్కలు. ఆ మొక్కలను కొంచెం ఎదగకుండా మనం దాన్ని తీసి మనం వేరే కుండీలో వేసి పెంచుకోవచ్చు. ఇంకా మొక్క చుట్టూ తవ్వుకున్న తర్వాత వాటర్ మనం ఓవర్గా ఇవ్వకుండా మనం ఎప్పటికప్పుడు సమానంగా వాటర్ ఇస్తూ ఉండాలి. ఇంకా దీని పోషకాలకు వచ్చేసరికి మనం ఎలాంటి ఇవ్వాలన్నది ఈ వీడియోలో ఇప్పుడు చూడండి. నేను పశువుల ఎరువు మనం ఇవ్వవచ్చండి. ఆ పశువుల ఎరువును అది మీ ఇష్టం అయితేనే నేను దీన్ని వెయ్యమని నేను చెప్పటం లేదు. కొంతమంది మనం దైవ రూపంలో భావిస్తాం కాబట్టి మనం వాటర్ ఒకటే ఇస్తే సరిపోతుంది. సాధారణంగా మనం ఎక్కువ వాటర్ ఇవ్వకుండా డ్రైనేజ్ హోల్స్ చూసుకుని చేసుకోండి. ఇంకా పశువుల ఎరువు మనం మట్టిలో కొంచెం కలుపుకొని మట్టి చుట్టూతా మనం దాన్ని వేసుకున్నట్లయితే నెలకు ఒకసారి ఇచ్చినట్లయితే సరిపోతుందండి. ఇంకా మనము ముఖ్యంగా కాఫీ పొడి అండి. కాఫీ పొడిని కూడా మనం ఇవ్వవచ్చు. ఇది మనకి దీనివల్ల మనకి ఇబ్బంది ఏమీ లేదు. సో కాఫీ పొడి ఒక స్పూను తీసుకునండి. దాన్ని 5 రోజులు ఫెర్మెంటేషన్ చేసుకుని దాన్ని మనం కొంచెం ఈ ఫెర్మెంటేషన్ చేసుకున్నది కొద్దిగా వాటర్లో కలుపుకొని మనం మొక్కకి ఇస్తూ ఉండాలి. అలా వారానికి ఒకసారి ఇచ్చినట్లయితే మొక్క మంచి గుబురుగా చాలా ఆకులు మంచి పచ్చగా కూడా మనకు ఉంటుంది. అయితే దీన్ని ఎలా చేయాలి, ఏ రకంగా తయారు చేసుకోవాలన్నది ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దామండి. నేను ఒక స్పూన్ తీసుకున్నాను. ఇలా మీకు గాజు గ్లాసులో చూపిస్తున్నానండి. ఇదైతే మీకు క్లియర్గా కనిపిస్తుందని. ఇలా ఒక స్పూన్ వేసుకోండి. దీనికి మనం వాటర్ కలుపుకోండి. ఆ వాటర్ కలుపుకొని మనం మొత్తం స్పూన్తో మొత్తం కలిపేసుకుంటే ఆ వాటర్ అంతా కూడా మనకి బ్రౌన్ కలర్లో మొత్తం అయిపోతుంది. అది మనం ఫెర్మెంటేషన్ 5 days పెట్టుకోండి పక్కకి. ఇలా 5 days పెట్టుకోవడం వల్ల మనం వారం దీన్ని ఈ గ్లాస్లో మనం ఫెర్మెంటేషన్ చేసుకున్నది మన వాటర్లో మిక్స్ చేసుకుని ఇచ్చినట్లయితే మొక్క చాలా గుబురుగా ఆరోగ్యంగా ఎంతో కాంతివంతంగా కనిపిస్తుంది. అయితే మనం కృష్ణ తులసి లక్ష్మీ తులసి కలిపి పెట్టుకుంటాం కాబట్టి ఇంకా మనకి లక్ష్మీ తులసి అయితే చాలా పచ్చగా కనిపిస్తుంది. మనం ఈ రెండు కలిపి మనం వేసుకున్నప్పుడు మనం ఇచ్చే ఈ ఫెర్మెంటేషన్ వాటర్ సరిపోతుందండి. వారం మనం అలా ఇచ్చుకున్నట్లయితే సరిపోతుంది. ఇంకా వర్షాకాలము మనం వాటర్ మీకు తెలిసింది కదా, తక్కువ ఇచ్చుకోండి. ఈ వేసవికాలం మనకి ఎక్కువ ఇవ్వాలనుకున్న వాళ్ళు అవసరం లేదండి. సరిపడగా మనం ఇచ్చుకొని మనం చెప్పిన ఈ 2 టిప్స్ మీరు పాటించినట్లయితే మనకి ఇవి ఎండాకాలమైనా సరే మనకి ఏ కాలమైనా సరే మొక్క ఎంతో కాంతివంతంగా ఉంటుంది. మీరు ఇలా ఇచ్చి చూడండి, తప్పకుండా రిజల్ట్ మీరే చూస్తారు. అయితే మనకి ఈ సమ్మర్లో మొక్క చాలామంది నిద్రపోతూ ఉంటుందని అంటారు కాబట్టి ఆ టైంలో ఖచ్చితంగా మీరు ఈ ఫెర్మెంటేషన్ చేసుకున్న ఈ కాఫీ వాటర్ కానీ లేదా పశువుల ఎరువు కానీ ఇచ్చుకున్నట్లయితే చాలా బాగా మొక్క గ్రోత్ బాగుంటుందండి. పచ్చగా ఉంటుంది, గుబురుగా ఉంటుంది. మొదటిసారి నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.